వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె అక్కడ అభివృద్ది పనులు ఆగిపోవడం లేదని, కొంతమంది పని కొట్టుకుని గ్రూపులుగా ఏర్పడి అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కొండా సురేఖ తలవంతురాలు కాబట్టే సురేఖను టార్గెట్ చేస్తున్నారని, కొండా దంపతులు పాలనలో ఏనాడు అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. రానున్న వారం రోజుల్లో 2200 డబుల్ బెడ్రూమ్ ని పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాకపోయినా కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడా పనులు ఆగడం లేదు. నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కటి కమిషనర్ తో మాట్లాడుతూ, కలెక్టర్ తో మాట్లాడుతూ, ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి. ఫోన్ల ద్వారా వాళ్ళకి పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము. మేము పంపంగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు, కార్పొరేటర్లు రియాక్ట్ అవుతున్నారు, కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది, ఏం చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను కామెంట్ చేయను. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ మొహాలు ఎవరికన్నా ప్రజలకు తెలుసా? ఎవరినో 10 మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి. వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? సంతోషం ఎందుకంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకనే పడతారు. బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండా దంపతులు బలవంతులు, వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు. కాబట్టి వెనకాల చూడండి అక్క అమ్మా సైడ్ ఉన్నాడు మేడం జరగాలి సార్ చూడు